సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్టపై బీఆర్ఎస్ నాయకురాలు కాటా సునీత రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ సతీమణి సునీత పాండురంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాటా సునీత రాజేష్ గౌడ్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఎలాంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహాశివరాత్రి కూడా ఉన్నందున ఆ రోజు మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఆటపాటలు నిర్వహించామని, అలాగే వచ్చిన ప్రతి ఒక్క మహిళకు కూడా చీరను బహుకరించామని అన్నారు. ఈ కార్యక్రమంలోని విజయానికి సహకరించినటువంటి వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ అమ్మా. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ. మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అమ్మా. మన సునీత గురించి మీకు అందరికి తెలిసిందో తెలియలేదో నాకు తెలియదు. ఒక కుటుంబం అంటే ఎట్లుండాలో మీరు కూడా చెప్పాలి, మీరు కూడా చూడాలి, మీరు కూడా ఉండాలి. మేమైతే మీ ప్రజలందరూ కూడా కుటుంబమే అనుకుంటాం. మేము ఇప్పుడే కాదు ఎప్పుడైనా. నేను మీకు అందరికి తెలిసి ఉండొచ్చు కూడా. తెలియకపోతే నేను మహిపాల్ రెడ్డి సార్ వాళ్ళ మిస్సెస్ను, ఎమ్మెల్యే సార్ వాళ్ళ మిస్సెస్ను. మీ అందరికి తెలియకపోతే ఎందుకంటే చెప్పుకున్నా కూడా కరెక్ట్గా ఉండదు కదా. మీ అందరు ధన్యవాదాలు మరోసారి. ఈరోజు ఇక్కడ బీరంగూడ గుట్ట మీద కాటా రాజేష్ గౌడ్ సునీత దంపతులు మహిళా దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పర్టికులర్గా ఈ మహిళా దినోత్సవం అనేది కేవలం ఆడవాళ్ళకు సంబంధించిందే అని కాకుండా, అంటే మగవారు కూడా తమ వంతు సాయశక్తులు ప్రయత్నిస్తారు. ఆడది ముందుకు రావాలన్నా, ఏది చేయాలన్నా వాళ్ళ వంతు వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. ఆడవాళ్ళు ఇల్లు దాటి బయటకు వచ్చి వాళ్ళకి నచ్చినటువంటి వృత్తిలో కానీ, వాళ్ళకి నచ్చినటువంటి పనిలో కానీ వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి తనకంటూ ఒక గుర్తింపును సాధించుకుంటుంది. అట్లా ప్రతి సంవత్సరము ఎంతోమంది మహిళలు తమ యొక్క ప్రతిభను, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చుకొని వాళ్ళకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. పర్టికులర్గా ఏంటంటే ఈ మహిళా దినోత్సవం అనేది ఆడవాళ్ళకి మార్చ్ 8 అంటే ప్రతి సంవత్సరము అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ 8న చేసుకుంటారు. కాకపోతే ఈరోజు ఏమైందంటే ఈ సంవత్సరము ఆ రోజే మహాశివరాత్రి రావడం వల్ల ఒక 5 రోజులు ముందుగా చేయడం జరుగుతుంది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా